బాక్సాఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన మేర జోరును చూపించలేకపోయింది. మంచి పాజిటివ్ టాక్ ఉన్నా కానీ జనాలు ఎందుకనో థియేటర్స్ కి రావడం లేదు అనేది అంతు చిక్కడం లేదు. ఇక హీరో అండ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా సినిమాను ఓవర్సీస్ లో బాగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యి రిలీజ్ కి ముందు రోజు నుండి అక్కడ అనేక లొకేషన్స్ లో తిరుగుతూ సినిమాను బాగా ప్రమోట్ చేసుకునే పనిలో ఉండగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ల వరకు మంచి జోరుని సినిమా చూపించిన 2-3 రోజులకు వచ్చేసరికి డ్రాప్స్ ను గట్టిగా సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. రామ్ కెరీర్ లో ఖచ్చితంగా ఫస్ట్ $1 మిలియన్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ సినిమా ఇప్పటి వరకు $500,000 మార్కును అందుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతూ ఉంది. దాంతో $1 మిలియన్ అందుకోవడం చాలా కష్టంగానే కనిపిస్తూ ఉందని చెప్పాలి. నార్మల్ గా అయితే ఇలాంటి క్లాస్ మూవీస్ ని ఓవర్సీస్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. మంచి టాక్ వచ్చి పైగా హీరో హీరోయిన్స్ కలిసి సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్ళాక కూడా సినిమా వసూళ్ల పరంగా అండర్ పర్ఫార్మ్ చేయడంతో రామ్ ఓవర్సీస్ $1 మిలియన్ వేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి అప్కమింగ్ మూవీస్ తోనైనా $1 మిలియన్ రామ్ ఎంత త్వరగా అందుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.